హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా గార్డెన్స్. ఇవాళ నేను సూప్ తయారు చేస్తున్నానండి. సూప్ ఎలా చేస్తానో ఫస్ట్ చూపిస్తాను మీకు. ఇది గోట్ మిల్క్ సూప్ బేస్ అండి. ఇది కేజీ తీసుకున్నాను. ఈ కేజీ వేను కొంచెం భాగం వేసుకుంటాను. కుప్పింటాకు సూప్ చేస్తున్నాను. మీకు ఆ ప్రాసెస్ చూపిస్తానండి. ఓకే అండి. ఇంత భాగం తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనిలో కొంచెం భాగం తీసుకున్నాను, మిగిలిన దాకా పెట్టేశాను. ఇలా అంతా ముక్కలు చేసుకున్నాను ఫ్రెండ్స్. చాక్తో ఇట్లా ముక్కలు చేసేసి దీన్ని డబుల్ బాయిల్ మెథడ్తో బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తేనే ఇది కొంచెం బాగా మెల్ట్ అవుద్ది. అది మెల్ట్ అయ్యేది చూపిస్తాను మీకు. ఇలాగ పెట్టేసి ఇలా వాటర్ పెట్టున్నాను ఫ్రెండ్స్. వేడి నీళ్ళు ఇలాగ పెట్టేసేసేది ఫ్రెండ్స్. వాటర్ దీనిలో పోస్తున్నాను. కాగున్నాయి బాగా, అట్లాగా అంతే. ఇలాగే ఫ్రెండ్స్. దీనిలో కుప్పింటాకు, వేపాకు, తులసాకు వేసాను ఫ్రెండ్స్. దీన్ని పౌడర్ చేశాను. ఫైన్ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అంతా కొంచెమే చేస్తున్నాము. శాంపిల్కి కొంచెం డ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేసాను. దీనిలో అలోవెరా జెల్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. అలోవెరా ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ పొడితో చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని కొంచెం సింపుల్గా చేస్తాను. దీనిలో వేస్తున్నాను అలోవెరా జెల్. ఇది కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే కొంచెమే కాబట్టి కొంచెమే వేసాను నేను. కొంచెం సోపే చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ ఇదంతా బాగా ఇలా కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని దీనిలో కొంచెం గ్లిజరిన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫేస్ కొంచెం గ్లో రావడానికి, గుల్లలు అవి ఉండకుండా, మచ్చలు అయిపోవడానికి, మన ఫేస్లో ఏదైనా ఉన్న మొటియాల మచ్చలు లేకుండా ఉండడానికి ఇవన్నీ పనికొస్తాయి ఫ్రెండ్స్. బాగా ఫ్రెండ్స్ కొంచెం వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇది వేసి ఇది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని అర్థమవుతుందా? ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఇదంతా డబుల్ బాయిలింగ్ మెథడ్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా కరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ పౌడర్ కూడా వేసేస్తాను దీంట్లో. గోట్ మిల్క్ దాని బేస్లో ఇలాగ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా వాటర్గా అయిపోయిన తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఇవి విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇవి వేసుకుంటాము. ఇవి వేసుకుంటే చాలా మంచిది ఫేస్కి. 2 వేస్తున్నాను. అంటే కొంచెమే కాబట్టి 2 వేస్తున్నాను. ఫ్రెండ్స్ దీనిలో కొంచెం ఎసెన్స్ స్మెల్ కోసం కొంచెం వేసాం ఫ్రెండ్స్. ఎసెన్షియల్ ఆయిల్, రోస్మెరీస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ మోల్స్లో పోసేస్తాము. కరెక్ట్గా 4 వచ్చాయి ఫ్రెండ్స్. నేను కరెక్ట్గా సరిపోయాయి. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సోపులు ఎలా వచ్చాయి ఏంటి మళ్ళీ పెడతాను. ఓకే ఫ్రెండ్స్. ఫైనల్గా ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. 2 అయిపోయింది. నైట్ అంతా ఉంచేస్తాను. ఇది ఇప్పుడు సోప్ అయిపోయింది
చూడండి పైనేమో కొంచెం ఆరిపోయింది ఫ్రెండ్స్. నేను వేసేటప్పటికే అది కొంచెం ఆరింది, అది ఇవి కలిపేసరికి ఇంకొంచెం ముందుగా వేస్తుంటే బాగా వచ్చేది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఈ సైడ్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ సైడ్ మాత్రం కొంచెం ఇలా వచ్చింది, కానీ ఇదే ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఆరిపోయినందువల్ల ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుగానే వేసుకొని ఉంటే ఇంకా బాగా వచ్చేది. ఇవి మరి కొంచెం ఇట్లా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి పైన మాత్రమే అలా వచ్చాయి. చూడండి అంతే ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి సోప్స్? నచ్చాయా? మీరు ట్రై చేసుకోండి. ఏదైనా కావాలంటే నేను ఏం సోప్ కావాలంటే మీకు అది చేసిస్తాను. సున్నిపిండి సోపు ఇట్లాగా. ఓకే ఫ్రెండ్స్, ఇది కుప్పింటాకు వేపాకు దీంతో చేసినది ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.